రైట్, వెల్కమ్ బ్యాక్. జూన్ 4న తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా కూడా లోక్సభ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఆ ఫలితాలు వచ్చిన తర్వాత తెలంగాణలో 3 ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడిట్లో కూడా పార్టీల పరంగా ప్రక్షాళన జరగబోతుంది. అటు పీసీసీ అధ్యక్షుడిగా సీఎంగా రేవంత్ రెడ్డి ఉండడంతో రేవంత్ రెడ్డిని మార్చి మరో కొత్త పీసీసీ అధ్యక్షుడు రాబోతున్నారు. అదే సమయంలో కిషన్ రెడ్డి కూడా గత అసెంబ్లీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల వరకే ఆయన అధ్యక్షుడు అని ముందే చెప్పారు కాబట్టి ఆయన కూడా మారబోతున్నారు. కొత్త బీజేపీ అధ్యక్షుడు రాబోతున్నారు. ఈ రెండింటికి తోడుగా అధ్యక్ష మార్పు లేకపోయినా కూడా బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలు కావడం, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఫలితాలు అంతంత మాత్రంగానే వచ్చే అవకాశం కనిపించడం, ఒకవేళ మంచి ఫలితాలు వచ్చినా కూడా పార్టీ పరంగా కొంత ప్రక్షాళన దిశగానే బీఆర్ఎస్ కూడా అడుగులు వేస్తుంది. బీఆర్ఎస్లో కూడా మార్పు జరగబోతుంది. ఈ మార్పులకు సంబంధించి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నాగేశ్వర్ గారు, 3 ప్రధాన పార్టీలు తెలంగాణలో మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అధ్యక్ష మార్పు జరగబోతుంది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు అధికార పార్టీగానే 10 ఏళ్లుంది, పెద్దగా పార్టీని పట్టించుకోలేదనే విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు పార్టీ పరంగా గ్రామ స్థాయి నుంచి కూడా బలోపేతం చేసే పనిలో ఉంది. ఆ 3 పార్టీలకు సంబంధించి మాట్లాడదాం. ముందు కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే పీసీసీ అధ్యక్షుడిగా సీఎంగా ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ఉన్నారు. ఖచ్చితంగా పీసీసీ అధ్యక్ష మార్పు ఖాయమని చర్చ జరుగుతుంది. అందులో రెడ్డి సామాజిక వర్గం రేవంత్ రెడ్డి కాబట్టి బీసీ లేదా ఎస్సీకి పీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తారనే చర్చ ఉంది. అందులో బట్టి విక్రమార్క, అద్దంకి దయాకర్ పేరు ఎస్సీల్లో, అటు బీసీలో మహేష్ కుమార్ గౌడ్, మధుయాష్కి పేర్లు వినిపిస్తున్నాయి. ఎలాంటి మార్పు కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే అవకాశం ఉంది? ఈ చెప్పిన 4 పేర్లలో ఎవరు యాప్ట్ అని మనం అనుకోవాలి? అంటే పార్టీని ముందుకు నడపడంలో ఎవరు కరెక్ట్ అని మనం భావించవచ్చు? కళ్యాణ్, రైట్, అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోమో నీకు అనివార్యంగా పీసీసీ మారాల్సిందే. ఎందుకంటే 2 పదవులు ఉంచరు, సీఎంను పీసీసీని నార్మల్గా ఉంచరు. గతంలోనైతే సీఎం వ్యతిరేక వర్గాన్ని పీసీసీగా పెట్టేవాళ్ళు. మీకు గుర్తున్నట్టుంది, రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో 2 సందర్భాల్లో కూడా డి శ్రీనివాస్ ఆయన వ్యతిరేక వర్గము, డి శ్రీనివాస్ను పీసీసీగా పెట్టేవాళ్ళు, బ్యాలెన్స్ చేసేవాళ్ళు. కానీ అప్పుడు రాజశేఖర రెడ్డి తిరుగులేని నాయకుడిగా ఉన్న సమయంలో కూడా హైకమాండ్ అసర్ట్ చేసుకొని రాజశేఖర రెడ్డి వ్యతిరేక వర్గం చాలా బలహీనంగా ఉన్నా కూడా డి శ్రీనివాస్ని పెట్టారు. అయితే అప్పుడు కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉంది, అనేక రాష్ట్రాల్లో అధికారం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్కి ఆ లగ్జరీ లేదు. కానీ సాధారణంగా ఆ బ్యాలెన్స్ చేస్తుంటుంది. ఇప్పుడు రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సచిన్ పైలట్ పీసీసీ ప్రెసిడెంట్గా ఉండే చాలా కాలం ఆయన తిరుగుబాటు చేసేంత వరకు కూడా మీకు సాధారణంగా ఈ కర్ణాటకలో కూడా మీరు ఇప్పుడు సీఎంగా సిద్ధరామయ్య ఉన్నాడు కనుక పీసీసీ ప్రెసిడెంట్గా డీకే శివకుమార్ అన్నాడు. సో ఆ థీరీలో కనుక చూసుకుంటే డెఫినెట్గా పీసీసీ ప్రెసిడెంట్ మారాల్సిందే. మారినప్పుడు రేవంత్ అనుకూలను పెడతాడా, రేవంత్కు ప్రతికూలను పెడతాడా అనేది ఒక ఫండమెంటల్ క్వశ్చన్. దాంతోపాటు ఏ సామాజిక వర్గం, ఎందుకంటే రెడ్లు నాయకత్వంలో ముఖ్యమంత్రి పొజిషన్లు ఉన్నారు కనుక ఎస్సీ ఆర్ బీసీ ఇవ్వాలి అనేది ఒక ఫ్యాక్టర్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కాంగ్రెస్ బీసీలకు సరైన రాజకీయ గుర్తింపు ఇవ్వడము లేదు అన్న విమర్శ ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మనం ఎలక్షన్ తర్వాత చూద్దాము, పోల్ స్టడీస్ వచ్చాక, రిజల్ట్స్ వచ్చాక. కానీ ప్రీపోల్ సర్వేలు చూస్తే క్లియర్గా అర్థమైంది, రిలేటివ్లీ బీజేపీ బీసీ ఓటర్లను ఎక్కువ ఆకర్షించింది. అందువల్ల బీసీ ఓటర్లను బీజేపీ ఆకర్షిస్తోంది. వాళ్ళకి బండి సంజయ్, ఈటల రాజేందర్ లాంటి బీసీ నేతలే ముందున్నారు. బీసీ ముఖ్యమంత్రి నినాదం కూడా ఇచ్చారు. బీజేపీ సోషల్ ఇంజనీరింగ్ మీరు దేశంలో ఎక్కడ చూసినా డామినెంట్ కాస్ట్ రూల్ తన ప్రత్యర్థి ఉంటే దానికి ఆల్టర్నేట్ కాస్ట్ పట్టుకుంటారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో యాదవ్లు, అఖిలేష్ యాదవ్ వెనకాల ఉన్నారు కనుక నాన్ యాదవ్ ఓబీసీలని, మాయావతికి జాతవ్ కమ్యూనిటీ ఉంది కనుక నాన్ జాతవ్ దళిత్ను, మీకు బీహార్లో ఆర్జేడీతో ఫైట్ కనుక యాదవ్లకు వ్యతిరేకంగా మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ను, ఇలా మీకు హర్యానాలో జాట్ల ఆధిపత్యం ఉంది కనుక వాళ్ళ కౌంటర్గా నాన్ జాట్ ఓబీసీ మా మనోహర్ లాల్ ఖట్టర్, ఆయన పంజాబీ ఖత్రీ కమ్యూనిటీ, అప్పుడు కొత్త సీఎం కూడా సైని కూడా బీసీ. సో ఈ సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ కూడా బీసీని పెడతారు. మీరు ఆంధ్రప్రదేశ్లో కూడా కమ్మారెడ్ల నాయకత్వం ఉంది కదా, కాపులతో మొదలు పెట్టారు, కన్నా లక్ష్మణ, సోమవీర్రాజు, తర్వాత పురంధేశ్వర్ వచ్చారనుకోండి. సో అందువల్ల ఇక్కడ మోస్ట్ ప్రాబబ్లీ బీసీ ఆర్ ఎస్సీలనే పెట్టే అవకాశం డెఫినెట్గా ఉంది, మరో రెడ్డిని అయితే పెట్టరు. సో అందువల్ల ఇక బీసీలుగా పెట్టినప్పుడు
మహేష్ కుమార్ మధు యాస్కి గెలవకపోవడం అనేది ఆయనకు పెద్ద డ్రాబ్యాక్ అయిపోయింది. బట్ ఆయనకు జాతీయ స్థాయిలో ఉన్న పరిచయాలు కూడా ఉన్నమాట నిజం. మహేష్ కుమార్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు కనుక ఆయన కూడా డెఫినెట్గా ఫ్రంట్ రేస్లో ఉంటారు. ఇక వీళ్ళిద్దరూ కాకుండా కొత్త జనరేషన్లో బీసీ నేతలు, పాత జనరేషన్లో అయితే హనుమంతరావు లాంటి వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు పెట్టే అవకాశం లేదు. పొన్నం ప్రభాకర్ ఆల్రెడీ మంత్రిగా ఉన్నాడు. అందువల్ల ఈ ఇద్దరి కమ్యూనిటీలో ఇద్దరు కూడా ఒకే కమ్యూనిటీకి చెందిన వారు గౌడాస్. మళ్ళీ ఒకవేళ మరి ఇంకో కమ్యూనిటీ పెడతారా మున్నూరు కాపు నుంచి అంటే అందుకే మీరు ఇక్కడ డామినెంట్ బీసీ కమ్యూనిటీలు తెలంగాణలో మున్నూరు కాపు, ముదిరాజ్, యాదవ్, గౌడ అంత. అందువల్ల మున్నూరు కాపు నుంచి అంత ప్రామినెంట్ లీడరు ఉన్నాడా ఈ క్యాస్ట్ కాంబినేషన్లు కూడా చూస్తారు. అంటే ఒక ఇమేజ్ ఉన్న లీడరు క్యాస్ట్ కాంబినేషన్ రెండు కలుపుతారు. రేవంత్ రెడ్డితో ఏ రకమైన ఈక్వేషన్ ఉండాలనేది కూడా చూస్తారు. అంటే రేవంత్ రెడ్డికి కౌంటర్గా ఉండాలా, బ్యాలెన్స్ చేయాలా, రేవంత్ రెడ్డిని స్ట్రెంథెన్ చేయాలా, ఆయన హ్యాండ్ స్ట్రెంథెన్. ఇది పార్లమెంట్ రిజల్ట్స్ పైన ఉంటుంది. రేవంత్ రెడ్డి కనుక భారీ విజయాన్ని 10 సీట్లకు పైగా కాంగ్రెస్కు తెచ్చిపెట్టాడు అనుకోండి, చాలా కీలకమైంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో 30కి పైగా సీట్లు తెచ్చినప్పుడు కూడా కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అలాగే అశోక్ గెలాట్లు మీకు భూపేష్ బఘేల్ గెలిచినప్పుడు, ముఖ్యమంత్రులు గెలిచినప్పుడు అక్కడ ఎంపీలు రాలే. ఇక్కడ డబుల్ అడ్వాంటేజ్. అంటే రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ నాయకత్వంలో వచ్చింది, రేపు ఎంపీ సీట్లు కూడా రేవంత్ నాయకత్వంలో వస్తే రేవంత్ రెడ్డి బలపడతాడు కనుక రేవంత్ యాక్సెప్ట్ చేసే లీడర్ను, రేవంత్తో సప్లిమెంట్ చేసేటువంటి లీడర్ని ఎంపిక చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. రేవంత్ రెడ్డి పక్కలో బలమయ్యే నాయకులు ఆ వ్యక్తిని కూడా నియమించే అవకాశం ఉంటుంది. అప్పుడు అవకాశం డెఫినెట్గా ఉంటుంది. ఒకవేళ పార్లమెంట్లో ఎక్కువ సీట్లు వస్తే మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. ఆల్రెడీ అయితే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా బట్టి విక్రమార్క సీఎం రేస్లోనే ఉండే, అంతకుముందు సిఎల్పి నేతగా అక్కడ ఉన్నాడు. అందువల్ల రేవంత్ను మరింతగా కౌంటర్ బ్యాలెన్స్ చేయాలనుకున్నప్పుడు బట్టి విక్రమార్కకి ఇస్తే ఆయన రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్, బట్టి డిప్యూటీ సీఎం ప్లస్ పిసిసి, దాంతో ఇంకా పవర్ఫుల్గా రెండు స్ట్రెంత్లు కలుస్తాయి. సో అందువల్ల ఆ రకంగా ఇప్పుడు కర్ణాటక ఫార్ములా లాగా డికే శివకుమార్ కూడా సీఎం రేస్కు పోటీగా ఉన్నాడు కనుక ఆయనను పిసిసి ప్లస్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేశారు. ఇప్పుడు బట్టి కోరిక మేరకే డిప్యూటీ సీఎంలు ఇంకెవరు ఇవ్వకుండా ఓన్లీ బట్టీకి ఇచ్చారు. ఒకవేళ బట్టీకి కనుక పిసిసి ప్రెసిడెంట్ ఇస్తే రేవంత్ రెడ్డి గ్యారంటీగా 4 డిప్యూటీ సీఎంల ఫార్ములా పట్టుకొస్తాడు. ఒక మైనారిటీ డిప్యూటీ సీఎం, ఒక ట్రైబల్ డిప్యూటీ సీఎం, ఒక ఎస్సీ డిప్యూటీ సీఎం, ఒక బీసీ డిప్యూటీ సీఎంను ముందుకొస్తారు. అప్పుడు సీతక్క, పొన్నం ప్రభాకర్ వీళ్ళంతా కూడా డిప్యూటీ సీఎం రేస్లోకి వస్తారు. అందువల్ల ఈ కాంగ్రెస్లో ఉండే ఈ బ్యాలెన్సింగ్ పాలిటిక్స్ అన్నీ కూడా నడిచేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. అయితే నాగేశ్వర్ గారు, ఇప్పుడు ఈ పిసిసి అధ్యక్ష మార్పు దీనికి సంబంధించి అద్దంకి దయాకర్ ప్రధానంగా పేరు కూడా మాల సామాజిక కోణంలో, ఎస్సీ సామాజిక కోణంలో వస్తుంది. ఇక్కడ మాదిగ ఈక్వేషన్ కూడా ఒకటి క్రూషియల్గా మారింది. తెలంగాణలో మాదిగ ఓటు బ్యాంక్ ఎక్కువ, మాదిగలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, మాదిగలకు కాంగ్రెస్ అన్యాయం చేస్తుందనే ఒక చర్చ ఉంది. ఆ రకంగా మాదిగ ఈక్వేషన్లో కూడా ఎవరి పేరైనా సంపత్ కానీ, దామోదర్ రాయనరసింహ ఆల్రెడీ మంత్రిగా ఉన్నారు, అలాంటి పేర్లు వచ్చే అవకాశం కూడా ఉందంటారా కాంగ్రెస్లో? ఖచ్చితంగా. ఎందుకంటే వాస్తవంగా అద్దంకి దయాకర్కి ఏ పదవి ఇవ్వలేదు కనుక ఆయన కంటెండర్గా ఉండవచ్చు. ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీ అన్నారు, ఎమ్మెల్యే అన్నారు, మంత్రి అన్నారు, కానీ ఆచరణలో ఏది రాలేదు ఆఖరికి. సో మీకు సంపత్ కూడా ఆయన ఈవెన్ నాగర్ కర్నూల్ ఎంపీకి కూడా పోటీలో ఉన్నాడు. సో అక్కడ మాదిగ ఇష్యూ కూడా ముందుకు వచ్చింది. ఆయన ఏఐసిసి కార్యదర్శిగా ఉన్నాడు కనుక సంపత్ ఖచ్చితంగా రేస్లో ఉంటాడు, ఏ పదవిలో లేడు కనుక. ఆల్రెడీ మాలలకు ఆధిపత్యం ఉంది, మాదిగలకు కాంగ్రెస్ అన్యాయం చేస్తుంది అన్న డైమెన్షన్ ఉంది. మీకు ఇప్పుడు మల్లు రవి మాల అనే గడ్డం వంశీ మాల అనే మీకు వరంగల్ నుంచి కూడా మాదిగ కాకుండా ఉపకులాలకు ఇచ్చారు. సో అందువల్ల మాదిగలకు రిప్రజెంటేషన్ లేదు. తెలంగాణలో మన అందరికీ తెలుసు ఎస్సీ పాపులేషన్లో మాలల కన్నా మాదిగలు ఎక్కువ, ఆంధ్రప్రదేశ్లో మాత్రం మాదిగల కన్నా మాలలు ఎక్కువ. నాకు తెలిసినంత వరకు ఒక ఆదిలాబాద్ జిల్లాలోనే మాదిగలు కంపారిటివ్లీ మాలల కన్నా తక్కువ. మిగతా అంతటా కూడా సబ్జెక్ట్ వెరిఫికేషన్, మిగతా అంతటా కూడా మాదిగలు ఎక్కువ. సో మాదిగలకు ఒక దామోదర్ రాజనరసింహ తప్ప ఏ రిప్రజెంటేషన్ రాలేదు. సో మంత్రి, డిప్యూటీ చీఫ్ మినిస్టరు మాల, స్పీకర్ మాల, మళ్ళీ పిసిసి ప్రెసిడెంట్ మాల అంటే అది డెఫినెట్గా సోషల్ ఇంబ్యాలెన్స్ తప్పుతుంది.
అందువల్ల అద్దంకి దయాకర్కి మిగతా ఫ్యాక్టర్స్ కలిసి వచ్చినా ఈ మాలా ఫ్యాక్టర్ ఒకటి అవుతుంది. ఆయన మాల మహానాడు ప్రెసిడెంట్గా కూడా ఉన్నాడు. సో అందువల్ల మాదిగ ఫ్యాక్టర్ కనుక ముందుకొస్తే, ఎస్సీ ఫ్యాక్టర్ ముందుకొచ్చి మాదిగ ఫ్యాక్టర్ ముందుకొస్తే గ్యారంటీగా సంపత్ ఫ్రంట్ రన్నర్గా ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. నాగేశ్వర్ గారు, మీకు గుర్తుండే ఉంటుంది, పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించిన సందర్భంగా అప్పుడు ఎంతమంది పోటీ పడ్డారు, అసలు పిసిసి అధ్యక్షుడు ఎవరికి ఇస్తారు ఏంటి, రేవంత్కు మాత్రం వద్దు అని ఇలాంటి రకరకాల అభిప్రాయాలు, రకరకాల ఈక్వేషన్స్ అప్పుడు వచ్చాయి. అయితే అప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉంది, ఇప్పుడు అధికార పార్టీగా మారింది. కాబట్టి ఇప్పుడు ఎలాంటి ఒత్తిళ్ళైనా కాంగ్రెస్ అధిష్టానంపై కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ పనిచేసే అవకాశం ఉందా, లేదంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి కానీ అధిష్టానానికి కానీ ఎవరికైనా ఫ్రీ హ్యాండ్తో వాళ్ళు నియమించే అవకాశం ఉందా? నియమిస్తే ఎలాంటి, అంటే పార్టీని ముందుకు తీసుకుపోవడం క్రైటీరియాగా ఉంటుందా, లేదంటే రేవంత్ రెడ్డితో కోఆర్డినేట్ చేసుకోవడమే ముఖ్యాంశంగా ఉంటుందా? ఎలాంటి అంశాలు ఆ నియామకంలో ప్రధానంగా కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది? రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు ఆ పోటీ ఎందుకుంది అంటే అతను సీఎం ఫేస్ అవుతాడు కనుక. ఎందుకంటే సిఎల్పితో పోటీ పడి సీఎం రేస్లో ముందుకు వస్తాడు, బీ ఫార్మ్లు ఆయన పేరు మీదనే వస్తుంది, సీట్ల ఎంపికలైన కీలక పాత్ర పోషిస్తాడు. ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల రేవంత్ రెడ్డితో అంతమంది పోటీ పడ్డమా నిజం. అది ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, మీకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధు యాష్గి గౌడ్, ఇలా చాలా మంది పోటీ పడమా జీవన్ రెడ్డి అందరూ. కానీ వాళ్ళు రెడ్డికి ఇవ్వాలని అనుకున్నారు. ఎందుకంటే జీవన్ రెడ్డి అందరూ పోటీ పెట్టారు. 2014లో పొన్నా లక్ష్మితో ఎక్స్పెరిమెంట్ చేశారు బీసీతో. అంటే తెలుగుదేశం పార్టీ కృష్ణయ్యతో చేసినట్లు బీజేపీ బీసీ బండి సంజయ్, ఈటల రాజేందర్లో ఎవరో ఒకరని ఎక్స్పెరిమెంట్ చేసినట్టు చేశారు. ఈ 3 ఎక్స్పెరిమెంట్లు కూడా 3 పార్టీలు ఫెయిల్ అయ్యాయి. అంటే టీడీపీలో, కాంగ్రెస్లో, బీజేపీలో. టీఆర్ఎస్లో ఆ స్కోప్ లేదు కనుక ఎక్స్పెరిమెంట్ ఉండదు. అందువల్ల ఇక కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి బలంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గంలో ఎంపిక చేయాలని నిర్ణయించినప్పుడు అది రేవంత్ రెడ్డా, ఉత్తమ్ కుమార్ రెడ్డా, జగ్గారెడ్డా, కోమటిరెడ్డి వెంకటరెడ్డా, జీవన్ రెడ్డా అని రకరకాల రెడ్ల పేర్లు వచ్చాయి. కానీ రేవంత్ దూకుడు మీద ఉండే గనక ఆయన ఈ న్యూ బ్లడ్, యంగ్, కొత్త జనరేషన్, కొత్త ఫేస్ వస్తుందని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. అది ఆ రోజు చాలామంది విమర్శించినా అది కాంగ్రెస్ కరెక్ట్ స్ట్రాటజీ అనేది క్లియర్గా అర్థమైంది కూడా ఇప్పుడు మనకు. సో కాంగ్రెస్ పార్టీ లాభపడింది కూడా రేవంత్ రెడ్డి ఎంపికతో. అయితే ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఉన్నది, ఎందుకంటే ఎన్నికలు లేవు. ఇప్పుడు పీసీసీకి అంత ప్రాధాన్యత ఉండవు. ఎన్నికల ముందున్న పీసీసీకి, ఎన్నికల తర్వాత పీసీసీకి తేడా ఉంటుంది. అది కూడా కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు పీసీసీ, అధికారంలో ఉన్నప్పుడు పీసీసీ. ఎంత డి శ్రీనివాస్ పీసీసీ ఉన్నా రాజశేఖర రెడ్డి డామినేట్ చేశాడు కదా. అందువల్ల ఇప్పుడు ఒకవేళ పార్లమెంటు సీట్లు ఎక్కువ తెచ్చుకుంటే పీసీసీ ఎవరున్నా, అది రేవంత్ వ్యతిరేక వర్గం ఉన్నా, రేవంత్ కలిసిపోయే వాళ్ళు ఉన్నా, ఐ థింక్ చీఫ్ మినిస్టర్ విల్ కాల్ ద షాట్స్. అండ్ రేవంత్ రెడ్డే నాయకత్వంలో ఉంటుంది. పీసీసీ అంత ప్రధానమైన పాత్ర ఉండదు అందులో, అన్లెస్ బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు అయ్యి చాలా కౌంటర్ వెయిట్ ఉంటే మినహా. సో అందువల్ల ఆ పార్లమెంట్ ఎన్ని సీట్లు వస్తాయి. అందువల్ల ఈసారి పీసీసీ పెద్ద ఛాలెంజ్ కాదు. హైకమాండ్ కూడా రిలేటివ్లీ తెలంగాణలో ఉన్నటువంటి పొలిటికల్ సిచ్యువేషన్ వల్ల రేవంత్ రెడ్డి కూడా ఏకమేకే కాలే కదా రాజశేఖర రెడ్డి లాగా. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే డి శ్రీనివాసన్ పెట్టగలిగారు. అఫ్కోర్స్ కేంద్రంలో అధికారంలో ఉంది, ఇప్పుడు కేంద్రంలో అధికారంలోకి లేరు అన్న ఫ్యాక్టర్ ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిపించలేకపోతే హైకమాండ్ ఇంకా ఫ్రీ హ్యాండ్ తీసుకుంటుంది. లేకపోతే కొంత రేవంత్ రెడ్డితో కలిసి ఆయనతో పనిచేసేగలిగే వ్యక్తి, మిగతా వాళ్ళు యాక్సెప్ట్ చేయగలిగే వ్యక్తి కొరకు చూస్తారు. అందువల్ల రేవంత్ రెడ్డి ఫ్యాక్టర్ చాలా కీలకంగా ఉంటుంది పీసీసీ ఎంపికలో. రైట్ నాగేశ్వర్ గారు, ప్రధానంగా అంటే ఫైనల్ క్వశ్చన్ ఇది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీరు చెప్పినట్టు రాజశేఖర్ రెడ్డి ఆంధ్ర ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పీసీసీ అధ్యక్షుడు తెలంగాణ ప్రాంతానికి చెందిన డి శ్రీనివాస్ను పెట్టారు. దాదాపు ఆ బ్యాలెన్సే ఎక్కువగా మెయింటైన్ అయింది. కేశవరావు కానీ, సత్యనారాయణరావు, ఎంఎస్ఆర్ కానీ వాళ్ళు పీసీసీ అధ్యక్షులు ఉండడానికి ప్రధాన కారణం అదే పనిచేసింది. ఒకరు సిఎల్పీ నేత, ఒకరు ఈ రకంగా కూడా డివైడ్ అయి ఉన్నారు. అయితే ఇప్పుడు కూడా ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ అనే ఫ్యాక్టర్ ఏమైనా వస్తుందా ఈ నియామకంలో? అట్లే ఉండకపోవచ్చా? అంటే అప్పుడున్న సిచ్యువేషన్ వేరు. దానికి నేపథ్యం పెద్ద మనుషుల ఒప్పందము, చీఫ్ మినిస్టర్ ఒక ప్రాంతం అయితే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇంకో ప్రాంతం ఉండడము, అది అమలు కాకపోవడము, ఆంధ్ర తెలంగాణ ఉన్న డివిజన్ వేరు, అందులో తెలంగాణ ఉద్యమాల ప్రభావం ఇవన్నీ ఉన్నాయి. కానీ ఈ తెలంగాణలో ఆ సబ్ రీజనల్ ప్రాబ్లం ఏమి లేదు కదా. దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ అని డివైడ్ అయ్యి ప్రజలు ఫీల్ అవుతున్నటువంటి సందర్భం ఎక్కడా లేదు. ఇవి రాజకీయ నాయకులు తమ అవసరాలకు కొంత సృష్టించే ప్రయత్నం చేసినా
ప్రజల సైకిల్లో లేదు ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ అని. ఇక్కడ హైదరాబాదే 1/3 స్పేస్ ఆక్రమించుకొని ఉండగా ఇంక ఉత్తరేంది దక్షిణ ఏంటి? అందువల్ల ఉత్తర దక్షిణ తూర్పు పశ్చిమ అనే డైమెన్షన్స్ ఉంటాయని అనుకోను. ఇప్పుడు దక్షిణ తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి ఉన్నాడు కనుక ఉత్తర తెలంగాణ నుంచి పీసీసీని ఎంపిక చేయాలి. ఈ డైమెన్షన్ తమ సర్టిఫికెట్ల కొరకు వాడుకునే అవకాశం ఉంటుంది. అయితే ఒక డైమెన్షన్ అవుతుంది. ఇప్పుడు సంపత్ అనే రావాలన్నప్పుడు ముఖ్యమంత్రి అలాగే పీసీసీ కూడా ఒకే ఉమ్మడి జిల్లా నుంచి మహబూబ్నగర్ జిల్లా నుంచి అవుతారు. సో ఆ డైమెన్షన్ ఒక ఫ్యాక్టర్గా ముందుకొచ్చే అవకాశం ఉంది. ఇవి ఎలా ఉంటాయంటే కళ్యాణ్, ఇప్పుడు అంటే పైరవీలు చేసుకునే వాళ్ళు ఆశించే వాళ్ళు ఆస్పిరెంట్స్, పైరవీలు అన్నుడు కన్నా ఆస్పిరెంట్స్ తమ సర్టిఫికేట్ క్వాలిఫికేషన్లు చెప్పుకుంటారు, తమ ప్రత్యర్థుల క్వాలిఫికేషన్లు కూడా చెప్పుకుంటారు కదా. సో అందువల్ల ఖమ్మం బట్టి విక్రమార్క ఎస్సీ అంటాడు, ఖమ్మము బ్రహ్మాండమైన బలం ఇచ్చినటువంటి జిల్లా, మహబూబ్నగర్ ఇటు అయితే ఖమ్మం అటు, ఇట్లా ఎవరికి వాళ్ళు చెప్తారు. ఇప్పుడు సంపద కావాలా వద్దనుకున్న వాళ్ళు ఏం చెప్తారు? ఖచ్చితంగా ముఖ్యమంత్రి కూడా అదే జిల్లా కదా అంటారు. కానీ ఆయన కావాలనుకున్న వాళ్ళు ఆయన మాదిగలకు రిప్రజెంటేషన్ లేదు కదా అంటారు. అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ ఉంటుంది, సబ్ రీజనల్ ఫ్యాక్టర్ ఉంటుందని అనుకోను ఉత్తర దక్షిణ తెలంగాణ అని. కానీ జిల్లా అనే ఫ్యాక్టర్ ఒక ఫ్యాక్టర్ ఉండొచ్చు, కానీ అన్నిటికన్నా ముఖ్యంగా క్యాస్టే ముఖ్యమైన ఫ్యాక్టర్గా ఉంటుంది. రైట్. అంటే ఓవరాల్గా బీసీకే ఎక్కువ అవకాశం ఉండే ఛాన్స్ మీకు కనిపిస్తుంది కాంగ్రెస్లో? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రిగా రెడ్డి ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రిగా ఎస్సీ ఉన్నాడు కనుక మిగిలింది బీసీనే కదా. రైట్. ఆల్రెడీ మీకు మంత్రివర్గంలో కూడా రెడ్లు చాలా అధిక సంఖ్యలో ఉన్నారు కదా. సో ఆల్రెడీ స్పీకరు ఎస్సీ ఉన్నాడు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎస్సీ ఉన్నాడు, ఇంకో మంత్రి కూడా ఎస్సీ ఉన్నాడు. సో ఎస్సీలో కూడా రిలేటివ్లీ రిప్రజెంటేషన్ బాగానే ఉంది. ఇక మిగిలింది బీసీలే. మీకు డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇప్పటి వరకు బీసీలకు ఆ స్థాయిలో గుర్తింపు లేదు అనే ఫ్యాక్టర్ ఉంది కనుక డామినేట్ చేస్తుంది. రైట్ నాగేశ్వర్ గారు, ఇక బీజేపీ విషయానికి వద్దాం. మరో జాతీయ పార్టీ బీజేపీ యాక్చువల్గా గత అసెంబ్లీ ఎన్నికల్లోనే అది బీసీ నినాదం ఎత్తుకుంది. బీసీ ముఖ్యమంత్రి అంటూ ఈటెల రాజేందర్, బండి సంజయ్ లాంటి వాళ్ళని కూడా ప్రధానంగా చర్చలో ఉంచారు. అయితే బీసీ ముఖ్యమంత్రి నినాదం ఎత్తుకొని రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీని మార్చి కిషన్ రెడ్డిని తెచ్చారనే ఒక విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు కిషన్ రెడ్డి కూడా అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి కాబట్టి కిషన్ రెడ్డిని కూడా మార్చబోతున్నట్లు బీజేపీలో కూడా చాలా చర్చ జరుగుతుంది. మారితే బీజేపీలో అధ్యక్షుడు అయ్యే అవకాశం ఎవరు ఉంది అనేది ప్రధానంగా చర్చ. బీసీకే ఇవ్వాలనుకుంటే ఈటెల రాజేందర్ కానీ బండి సంజయ్ కానీ అందుబాటులో ఉన్నారు, బలమైన నాయకులుగా ఉన్నారు. అటు ఓసీలకు ఇవ్వాలనుకుంటే, ఎందుకంటే ఓసీలో 2 ఈక్వేషన్లు, ఒకటి రెడ్డి డామినేట్ కాంగ్రెస్ పార్టీ ఉంది, వెల్మ డామినేషన్లో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఆ రెండింటికి కౌంటర్లా రెడ్డి నుంచి డీకే అర్నా మహబూబాద్ నుంచి ఎంపీ అభ్యర్థిగా మొన్న బరిలో దిగారు. రఘునందన్ రావు మెదక్ నుంచి ఆయన ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. డీకే అర్నా సీఎం సొంత నియోజకవర్గం నుంచి ఉంటే, రఘునందన్ రావు మాజీ సీఎం కేసీఆర్ సొంత జిల్లా నుంచి ఎంపీగా ఉన్నారు. వీళ్ళు నలుగురికి ఎలాంటి అవకాశాలైనా ఎంపీలుగా గెలిస్తేనే దక్కే ఛాన్స్ ఉంది అనే ఒక ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి మీరు ఎలా చూస్తారు? అంటే నలుగురిలో ఎంపీగా గెలిస్తేనే వీళ్ళకు మెరుగైన అవకాశాలు వస్తాయా, గెలవకపోయినా వస్తాయా? కిషన్ రెడ్డిని మారిస్తే ఎవరికి బీజేపీ అధ్యక్షుడిగా ఇస్తే ఆ పార్టీ బలోపేతం అయ్యే ఛాన్స్ ఉండే అవకాశం మీకు కనిపిస్తుంది? బీసీ ఈక్వేషన్ పనిచేస్తుందా? బీసీ కాకపోయే అవకాశాలు ఉన్నాయా? మీకు ఎలా అనిపిస్తుంది వాతావరణం బీజేపీలో? అంటే మీరు అన్నట్లు డెఫినెట్గా ఎంపీ అనే ఫ్యాక్టర్ చాలా కీలకమవుతుంది. ఎందుకంటే ఎలక్టెడ్ లీడర్కు ఉండేటువంటి గుర్తింపు, అడ్వాంటేజు, ఎలివేషన్ మిగతా వారికి ఉండదు. అందులో ఎంపీగా గెలవడం అనేది ఒక ఫ్యాక్టర్గా ఉంటుంది. అందువల్ల ఇక్కడ ప్రధానమైన ఫ్యాక్టర్ కేంద్ర ప్రభుత్వంలో ఎంతమంది ఉంటారు అనేది ఒక కీలకమైన ఫ్యాక్టర్ అవుతుంది. నా అంచనా తెలంగాణలో గతంలో కిషన్ రెడ్డి ఒక్కరికే ఇచ్చారు, కానీ ఈసారి ఖచ్చితంగా 2కి ఇవ్వచ్చు, ఈవెన్ 3కి కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళకు నార్త్ అండ్ వెస్ట్ లో సాచురేట్ అయిపోయింది బీజేపీకి. ఈస్ట్ పైన కొంత బలం సంపాదించుకున్న ఇప్పుడు నెక్స్ట్ 5 years బీజేపీ కంప్లీట్ ఫోకస్ సౌత్ పైన ఉంటుంది. సో కంప్లీట్ ఫోకస్ సౌత్ పైన ఉంటుంది కనుక మీకు సర్ప్రైజింగ్ సెలక్షన్స్, నిర్మలా సీతారామన్ తీసుకొచ్చినట్లు మాధవీలతను ఎక్కడి నుంచి అన్న రాజ్యసభ పట్టుకుపోయి మంత్రి చేసినా చేస్తారు. ఎందుకంటే ఆ రకమైన ఇప్పుడు అన్నామలైన మంత్రి చేసినా చేస్తారు. అందువల్ల ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న బీజేపీ నేతలకు అవకాశం ఉంటుంది. అయితే మంత్రులుగా అవకాశం వచ్చినప్పుడు ఆల్రెడీ డాక్టర్ లక్ష్మణ్ ఉన్నాడు. ఆయన బీజేపీ అధ్యక్షులు, పార్లమెంటరీ బోర్డు సభ్యులు కూడా, జాతీయ అధ్యక్షులు, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కూడా. సో డాక్టర్ లక్ష్మణ్ కూడా బీసీ వర్గ చెందిన వ్యక్తి. అందువల్ల డెఫినెట్గా కేంద్ర క్యాబినెట్లోకి ఉండే అవకాశాలు ఉండేలో లక్ష్మణ్ కూడా ఉంటాడు.
ఇక ఎంపీలుగా ఎవరు గెలుస్తారనుకున్నప్పుడు గెలిస్తే క్యాబినెట్లోకి వచ్చే అవకాశం బండి సంజయ్, ఈటల రాజేందర్, కిషన్ రెడ్డి, డీకే అరుణ. మంత్రిమండలిలో కూడా వచ్చే క్యాబినెట్ రాకపోయినా సహాయ మంత్రిగా ధర్మపురి అరవింద్ రావచ్చు, ఇంకా ఎవరైనా ఎస్టీ సామాజిక వర్గం వాళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సోషల్ ఇప్పుడు మోడీ క్యాబినెట్, మోడీ మంత్రిమండలి కూర్పు చూస్తే చాలా క్లియర్గా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పెద్దపీట వేస్తున్నారు. అందువల్ల ఎవరో ఒక రెడ్డి తెలంగాణ రాజకీయాలపైన ప్రభావం చూపుతారు గనక, కాంగ్రెస్కు రెడ్ల ఆధిపత్యం ఉంది గనక ముఖ్యమంత్రి ఫేజ్గా రెడ్డిని పెట్టకపోవచ్చు. అందువల్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అంటే అర్థం డెఫినెట్గా నెక్స్ట్ ఎలక్షన్లకు సీఎం ఫేజ్గా ఫోకస్ చేయడం, ప్రకటించినా ప్రకటించకపోయినా. ఆల్రెడీ బీసీ సీఎం అని ఇదివరకే హామీ ఇచ్చారు గనక సీఎం ఫేజ్గా బీసీని ప్రొజెక్ట్ చేస్తారు గనక ఒక రెడ్డిని కేంద్ర క్యాబినెట్లో ఉంటారు. ఉన్నాలన్నప్పుడు కిషన్ రెడ్డి గెలిస్తే ఆటోమేటిక్గా కిషన్ రెడ్డి ఉంటారు, లేదా ఉమెన్ కోటాలో డీకే అరుణకు కూడా స్కోప్ ఉంది, మనకు కాదని అనలేము. ఎందుకంటే ఆ రకంగా ఇద్దరి మధ్య చాలా సీరియస్ కంటెస్ట్ అయితే ఉంటుంది. ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం నుంచి గెలవబోతున్నారు. ఒకవేళ గెలిస్తే అది కూడా ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుంది డీకే అరుణకి. అండ్ ఐ డోంట్ థింక్ అది పెద్ద ఫ్యాక్టర్గా ఉండదు, కానీ ఉమెన్ అనేది ఒక పెద్ద ఫ్యాక్టర్గా ఉంటుంది. సో డీకే అరుణ ఆల్రెడీ మాజీ మంత్రి, పార్టీ ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, ఆల్రెడీ కిషన్ రెడ్డి ఒక టర్మ్ చేసి ఉన్నాడు గనక కిషన్ రెడ్డి, డీకే అరుణ ఇద్దరు గెలిస్తే చాలా టఫ్ సెలక్షన్ అయితే ఉంటుంది పార్టీకి. ఇద్దరు ఇట్లా ఎవరిని ఎంచుకోవాలని. అందువల్ల బండి సంజయ్, ఈటల రాజేందర్ ఇద్దరు గెలిచినప్పుడు అంటే బీజేపీలో ఇంకొక చర్చ కూడా ఉంది. ఈసారి జాతీయ అధ్యక్షుడిగా నడ్డా పదవీ కాలం ముగిస్తే ఈసారి సౌత్ నుంచి జాతీయ అధ్యక్షుడిని ఇస్తారు, అది మేబీ కిషన్ రెడ్డి కూడా అవ్వచ్చు అనే ఒక చర్చ ఉంది. అలాంటి స్కోప్ మీకు ఏమైనా కనిపిస్తుందా? ఉంది. నేను వాస్తవంగా ఎలక్షన్స్ ముందే మాట్లాడాను. నేనే ఫస్ట్ వీడియో పెట్టింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి అని పెట్టి ఒక వీడియో పెట్టాను. నార్త్ అండ్ వెస్ట్ లో డీకే అరుణకు లైన్ క్లియర్ అవుతుంది, అప్పుడు ఆటోమేటిక్ గా లైన్ క్లియర్ అవుతుంది. వాస్తవంగా కిషన్ రెడ్డికి ఆ పొటెన్షియల్ ఉంది. ఆల్రెడీ భారతీయ జనతా యువ మోర్చాకు అఖిల భారత అధ్యక్షుడిగా పనిచేశారు. ఈవెన్ నరేంద్ర మోడీ పార్టీ ఆఫీస్ యువ మోర్చా ఆఫీస్ బేరర్ ఉండగా, అంటే కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా ఉండగా నరేంద్ర మోడీ ఆఫీస్ బేరర్ గా ఉన్నాడు యువ మోర్చాకు. సో అందువల్ల కిషన్ రెడ్డి స్కోప్ ఉంటుంది. ఎందుకంటే నార్త్ అండ్ వెస్ట్ లో 2014లో 2019లో మోర్ దెన్ 50% ఓటింగ్ వచ్చింది. ఇక అక్కడ కొత్తగా పెరగడానికి స్కోప్ లేదు. అందువల్ల డెఫినెట్గా సౌత్ నుంచి పికప్ చేసే అవకాశం ఉంటుంది. మీకు ఈస్ట్ నుంచి ఆ స్థాయిలో బీజేపీకి నేతలు లేరు. ఈవెన్ బీహార్లో కూడా ఆ స్థాయిలో నాయకులు లేడు. చాలామంది బీహార్లో బీజేపీ బలం అనుకుంటారు, కానీ బీజేపీకి 20% మించి ఓటింగ్ ఎప్పుడు రాలే. ఇప్పుడు తెలంగాణలో బీజేపీకి వచ్చే ఓటింగ్ బీహార్ను కూడా దాటబోతుంది. మీరు చూడండి, బీహార్లో బీజేపీకి వచ్చే ఓటింగ్ కన్నా. అందువల్ల ఒడిస్సాలో ధర్మేంద్ర ప్రధాన్ లాంటి లీడర్లు తప్ప పెద్ద లీడర్ లేరు. అందువల్ల ఈస్ట్ ఆర్ సౌత్ నుంచి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందులో సౌత్ నుంచి ఖచ్చితంగా కిషన్ రెడ్డి సీనియర్ మోస్ట్ లీడర్. కర్ణాటకలో పార్టీ బలంగానే నాయకులు అడ్డగోలుగా ఉన్నారు, అక్కడ కొట్లాటలు గొడవలు ఉంటాయి. సో కిషన్ రెడ్డి కానీ ధర్మేంద్ర ప్రధాన్, ఒకవేళ ఒరిస్సా నుంచి వస్తే ధర్మేంద్ర ప్రధాన్ ఒక పొటెన్షియల్ క్యాండిడేట్ అవుతాడు, కిషన్ రెడ్డి ఒక పొటెన్షియల్ క్యాండిడేట్ అవుతారు. అప్పుడు మీరు అన్నట్లు డీకే అరుణకు లైన్ క్లియర్ అవుతుంది. ఇక బండి సంజయ్, ఈటల రాజేందర్లో ఒకరిని గ్యారంటీగా సీఎంగా నెక్స్ట్ ప్రొజెక్ట్ చేయాలని బీజేపీ చూస్తుంది. అందుకు ఇప్పుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వీరిద్దరిట్లో ఎవరో ఒకరు అవుతారు. సో అందువల్ల బండి సంజయ్ డ్రాప్ చేయడం వల్ల కలిగిన నష్టం కూడా బీజేపీ అధిష్టానం కూడా గుర్తించింది. అందుకే అసెంబ్లీ ఎన్నికలకు ముందే కిషన్ రెడ్డి మారుతాడని కూడా టాక్ వచ్చింది. సో అందువల్ల ఈటల రాజేందర్, బండి సంజయ్లో ఒకరికి కేంద్ర మంత్రి అయితే ఇంకో రాష్ట్ర అధ్యక్షులు అవుతారు. అందువల్ల అప్పుడు ఇక వీళ్ళు ఇద్దరి ఇప్పుడు మనం అనుకున్న నలుగురులో ఎవరైనా గెలవకపోతే ధర్మపురి అరవింద్ ఇలాంటి వాళ్ళకు కూడా స్కోప్ ఉంటుంది. రఘునందన్ రావుకు పొటెన్షియల్ ఉంటుంది అనుకోలేదు, ఎందుకంటే సోషల్ ఫ్యాక్టర్ చాలా వీక్ అవుతుంది. అంటే రఘునందన్ రావు ఈక్వేషన్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ బలహీనం అయిపోయింది, ఆ సామాజిక వర్గం బీఆర్ఎస్ అంటే వెల్మ సామాజిక వర్గం చేతుల్లో ఉందనే ఒక అభిప్రాయం ఉంది. కాబట్టి ఆ రకమైన ఈక్వేషన్ ఏమైనా రఘునందన్కి వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా? ఎంపీగా గెలిస్తేనే అది కూడా అది పనిచేస్తుంది నేను అనుకోను. ఎందుకంటే బీజేపీలో సోషల్ ఇంజనీరింగ్ అనేది చాలా ముఖ్యమవుతుంది. అందువల్ల వెల్మాస్ తెలంగాణలో మీకు న్యూమరికల్గా స్ట్రాంగ్ కాదు, అది మర్చిపోకూడదు మనం. వాళ్ళకు కేసీఆర్ తెలంగాణ ఉద్యమ నాయకుడే న్యూమరికల్ స్ట్రెంగ్త్ ఉన్న కమ్యూనిటీ కాదు.
బీజేపీ సాధారణంగా సోషల్ ఇంజనీరింగ్ ఎక్కువ పాటిస్తుంది. తర్వాత రఘునందన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి అందరినీ కలుపుకుపోవడం చాలా కష్టం. మీకు బీజేపీలో ఎవరన్నా అడగండి, రఘునందన్ రావుతో అడ్జస్ట్ కావడం చాలా కష్టం అని అంటారు. ఆయన చాలా అగ్రెసివ్గా ఉంటాడు, చాలా దూకుడుగా ఉంటాడు అని. అందువల్ల ఆ రకమైనటువంటి బీజేపీ నువ్వు ఎన్ని చెప్పినా బీఆర్ఎస్ ను వెలుమాస్తూ ఓన్ చేసుకుంటారు. నీకు బీజేపీ వెలుమాతను పెట్టినా వెలుమాలు బీఆర్ఎస్ మా పార్టీ అనుకుంటారు. ఇప్పుడు తెలుగుదేశం అధ్యక్షుడిగా రెడ్డిని పెట్టినా రెడ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ మా పార్టీ అనుకుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ గౌరవ అధ్యక్షులుగా కమ్మని పెట్టినా కమ్మ తెలుగుదేశం మా పార్టీ అనుకుంటారు. నేచురల్ అఫినిటీ కదా. రైట్ నాగేశ్వర్ గారు, ఇక బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు కూడా అధికార పార్టీగా ఉంది. ఆ తర్వాత అది ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ హోదాలోకి వచ్చేసింది. ఇప్పుడు పార్టీని బలోపేతం చేసుకోవడం ఆ పార్టీకి ఖచ్చితంగా చాలా క్రూషియల్గా మారింది. అది ఒక రకంగా కత్తి మీద సాము కూడా మారింది. ఎలాంటి మార్పులు బీఆర్ఎస్లో జరగబోతున్నాయి, ఎలాంటి మార్పులతో ఆ పార్టీకి అడ్వాంటేజ్ ఉండబోతుంది? 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అంతకుముందు 14 ఏళ్ళు ఉద్యమ పార్టీగా కూడా ఉంది. ఇప్పుడు తొలిసారిగా కీ రోల్లోకి వచ్చింది ప్రతిపక్ష పార్టీగా. కాబట్టి ఇప్పుడు పార్టీపై పూర్తిగా ఫోకస్ చేస్తున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. దీనికి సంబంధించి నాగేశ్వర్ గారితో మాట్లాడదాం. నాగేశ్వర్ గారు, బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు పార్టీని పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలు ఉంది. 10 ఏళ్ళు పాలనలోనే ఉంది, అధికారంలో ఉంది, అన్ని పార్టీల నాయకులు వచ్చి చేరిపోయారు. పార్టీని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా వాళ్ళకు రాలేదు. అంతకుముందు 14 ఏళ్ళు కూడా ఉద్యమ పార్టీగా ఉంది. పార్టీలకు అతీతంగా అందరూ ఆ పార్టీకి మద్దతు ఇచ్చారు. అప్పుడు కూడా పార్టీ బలోపేతంపై పెద్దగా ఫోకస్ చేయలేదు. అయితే ఇప్పుడు అనివార్యమైంది. బీజేపీ కాంగ్రెస్ రెండు బలోపేతమై ముందుకొస్తున్నాయి. బీఆర్ఎస్ బలహీనం అవుతుంది. ఇప్పుడు బలోపేతం చేసుకోవడానికి అందులో కూడా చర్యలు ఆరంభించారు. పార్టీ సెక్రటరీ జనరల్గా ఉన్న కేశవరావు కూడా పార్టీ గుడ్ బై చెప్పిన పరిస్థితి. ఇప్పుడు హరీష్ రావుకి కీ రోల్ ఇస్తారు. హరీష్ రావు కీ రోల్లోకి వస్తారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉన్నారు. హరీష్ రావు కూడా ఇంకా బాధ్యతలు అప్పగిస్తారు పార్టీ బలోపేతం కోసమని ఒక చర్చ జరుగుతుంది. గ్రామ స్థాయి నుంచి క్షేత్రస్థాయి నుంచి కూడా పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తుంది. అంటే మీరు సుదీర్ఘ ప్రయాణం బీఆర్ఎస్ పార్టీది చూశారు కాబట్టి ఆ పార్టీ ఎలా నడిచింది, ఎలా నడవబోతుంది, ఎలాంటి మార్పులు జరిగితే బాగుంటుంది, మీరేమనుకుంటారు? అంటే బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ నుంచి ఫక్త్ రాజకీయ పార్టీ అయిన తర్వాత ఫక్త్ రాజకీయ మాత్రం చేశారు తప్ప పార్టీగా నిర్మించలేదు. ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ నిర్మాణం చూస్తే కేసీఆర్ ఆ పార్టీ నుంచి వచ్చాడు. తెలుగుదేశం గెలిచినా ఓడినా బలమైన పార్టీ ఉంది కనుక ఆ పార్టీ తీవ్రమైన ఒడిదుడుకుల నుంచి కూడా బయటపడి మళ్ళీ గెలవగలిగింది. అసలు వాస్తవంగా 2014కు ముందు మీరు 2012-2014లో అటువైపు నుంచి జగన్ ప్రభంజనం, ఇటువైపు నుంచి తెలంగాణ ఉద్యమం, రెండిట్లో కూడా టీడీపీ చాలా తీవ్రమైన ఇబ్బందులు పడ్డాయి. 2012 బై ఎలక్షన్లో టీడీపీకి డిపాజిట్లు కూడా పోయినాయి. అయినా టీడీపీ మళ్ళీ కోలుకొని 2014లో అధికారంలోకి వచ్చింది. మళ్ళీ 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి చావు దెబ్బలు తిన్న తర్వాత కూడా 23 సీట్ల పరిమితమైనాక ఇవాళ మళ్ళీ అధికారంలోకి వస్తానా అనే రీతిలో తెలుగుదేశం ఉంది. కారణం ఏంటంటే పార్టీకి ఉన్న కార్యకర్తల బలం, నిర్మాణ బలం. సో బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా బాగుండలేదు. ఉద్యమ ఊపు తనను గెలిపిస్తుంది. 2014లో నాతో సీనియర్ బీఆర్ఎస్ నాయకులు ఉన్న పార్టీ నిర్మించాలంటే ఏ పార్టీ ఉందని మనకు 63 సీట్లు వచ్చాయన్నట కేసీఆర్. జిల్లా కమిటీలు లేవు, ఏం లేవు. పార్టీ నన్ను చూసి వస్తారు, ఉద్యమం చూసి ఓట్లు వస్తాయని 2014లో అనుకున్నారు. 2019లో 2024లో నన్ను చూసి వస్తాయని కేసీఆర్ అనుకున్నాడు. సో 2019లో నిజమే కేసీఆర్ని చూసి వచ్చారు, కానీ 2024కి వచ్చారు కేసీఆర్ని చూసి పోయారు. సో అది రివర్స్ అయింది. అందువల్ల కేసీఆర్ ఇస్ బోత్ ద స్ట్రెంగ్త్ అండ్ ద వీక్నెస్, ఇది బోత్ అసెట్ అండ్ లయబిలిటీగా బీఆర్ఎస్కి మారాడు. అందువల్ల కేసీఆర్ నాయకత్వం అయితే మారదు. బీఆర్ఎస్కు కొత్త నాయకుడు వచ్చే అవకాశం లేదు. కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వెళ్ళి ఆ బీఆర్ఎస్ అనేది కంటిన్యూ అవుతాం ఆ ఎక్స్పెరిమెంట్ అనుకుంటే ఇతర రాష్ట్రాలు ఆ వాతావరణం అయితే ఇప్పుడైతే కనబడం లేదు. అందువల్ల మొదలు తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి రావడం అనేది కీలకమైతే తప్ప దేశంలో ఇతర రాష్ట్రాలు వెళ్ళడం కీలకం కాదు. అందువల్ల కేసీఆర్ తెలంగాణలోనే ఉంటాడు గనక కేసీఆర్ ఉన్నంత కాలం ఆ పార్టీకి ఎవరు నాయకుడు ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఎవరిని కూడా ప్రజలు యాక్సెప్ట్ చేయరు. అందువల్ల ఇక అధికారంలో లేరు గనక ముఖ్యమంత్రిగా ఎవరు అనే చర్చ రాలేదు. సో కేటీఆర్ ఎప్పుడు పట్టాభిషేకం అనే చర్చ కూడా లేదు. ఆల్రెడీ కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు కనుక ఆయనను తగ్గించేటువంటి అవకాశం కూడా లేదు. అంటే అధ్యక్షుడిగా కేసీఆర్ ఉన్నాడు, వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉన్నాడు కనుక ఈ 2 పదవులు వేకెంట్ లేదు. ఇక మిగిలింది మీరు అన్నట్లు సెక్రటరీ జనరల్ కేకే,
సో అప్పుడు ఈ ముగ్గురులో ఎవరైనా పార్లమెంటుకు పోటీ చేస్తుంటే కొంత మారేది. కానీ ఇవాళ 2024లో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో రిస్క్ అని భావించారు. కుటుంబ సభ్యులు ఎవరు పోటీ చేసి ఓడిపోయినా అది బీఆర్ఎస్కి మరింత దెబ్బ తగులుతుందని. అందులో కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోయాక మరింత జాగ్రత్తగా ఉంటారు. సో అందువల్ల కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, కవిత కానీ ఎవరు పోటీ చేయలేదు. మీకు కేటీఆర్ మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తానని చాలా రూమర్స్ కూడా వచ్చాయి. కానీ వాళ్ళు పోటీ చేయాల రిస్క్ తీసుకోలేదు. అందువల్ల డెఫినెట్గా అందరూ ఇక్కడే ఉండి పార్టీ పైన ఫోకస్ చేస్తారు. అందువల్ల కేసీఆర్ పక్క వారసులు అనేది పార్టీకి ఎవరు అనే క్వశ్చన్ ఉత్పన్నం కాదు కాంగ్రెస్ బీజేపీలో. అంటే నాగేశ్వర్ నేను అడుగుతున్న పాయింట్ ఏంటంటే ఉద్యమ కాలంలో మీకు తెలుసు, ఉద్యమ కాలంలో ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన వ్యక్తిగా మనం హరీష్ రావుని చూడాలి. అంటే ఉద్యమంలో ముందు వరుసలో ఉన్న వ్యక్తి ఆయన. ఇప్పుడు కూడా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎక్కువ యాక్సెస్లో హరీష్ రావే ఉంటారనే ప్రచారం ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో, పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో హరీష్ రావుకి ఏమైనా కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందా? అలా అప్పగిస్తే లాభం ఉంటుందా? ఇప్పుడు హరీష్ రావుకు కేటీఆర్కి వచ్చే వరకు ఇండివిజువల్గా ఇద్దరికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు కేటీఆర్కు కొంత మోడర్న్ ఇమేజ్ ఉంది, అర్బన్ ఓటరు, న్యూ ఓటరుతో కనెక్ట్ ఉంది. అఫ్ కోర్స్ కేసీఆర్ ఇచ్చిన ఎలివేషన్ వల్ల కూడా కొంత అడ్వాంటేజ్ వచ్చింది. వర్కింగ్ ప్రెసిడెంట్గా, క్యాబినెట్లో ఆల్మోస్ట్ కేసీఆర్ తర్వాత వ్యక్తిగా. ఇప్పుడు అధికారం పోయే వరకు ఆ ఎలివేషన్ ఇప్పుడు లేదు. కానీ బట్ కేటీఆర్కి ఎలివేషన్ వచ్చిన మాట నిజం. హరీష్ రావుకేమో నేచురల్గా ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. హరీష్ రావు ప్రత్యేకత ఏంటంటే, మీరు బీఆర్ఎస్లో నా అంచనా కేసీఆర్ తర్వాత మోస్ట్ పాపులర్ లీడర్ హరీష్ రావే, అనుమానమే లేదు. ఈ కేసీఆర్తో ఉన్న కొడుకుగా ఉన్న పాపులారిటీ ఉంది. కేసీఆర్ ఇచ్చిన ఎలివేషన్ వల్ల వచ్చింది. హరీష్ రావుకేమో సెల్ఫ్ అక్వైర్డ్ ఇమేజ్ అది. సో పార్టీలోనే కాదు, ప్రజల్లో కూడా, తెలంగాణ సమాజంలో కూడా హరీష్ రావు ఒక గుర్తింపు ఉంది. మనందరికీ కూడా తెలుసు హరీష్ రావుకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే విస్తృతమైన ప్రజల యాక్సెస్. పార్టీ కార్యకర్తలకు, నాయకులకు వాస్తవంగా కేసీఆర్ దొరకడు అన్న వాతావరణంలో అందరికీ దొరికిన నాయకుడు హరీష్ రావే. నీకు హరీష్ రావుకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఏ నాయకుడు ఎప్పుడు ఏ రాత్రి వచ్చి అడిగినా వాళ్ళ పని చేసి పెట్టేటువంటి స్వభావం కూడా ఉంది. ఎవరితోనైనా, నాయకులే కాదు బయట వాళ్ళు వెళ్ళినా. సో అందువల్ల గ్రామ స్థాయిలో ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తల నుంచి కూడా రిలేషన్ ఉంది. బట్ అది క్లించ్ కావాల్సింది హరీష్ రావు. మరి కేటీఆర్ కు పోటీగా ఎలివేషన్ వస్తుందా, ఇద్దరిని కేసీఆర్ బ్యాలెన్స్ చేస్తారా, అధికారం వచ్చేంత వరకు చూసుకుందాం అనేది తేలాలి. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు. మొత్తానికి 3 ప్రధాన పార్టీల్లో కూడా మార్పులు చేర్పులకైతే రంగం సిద్ధమైంది. అవి ఎలాంటి మార్పులకు దారితీస్తాయి, ఆ మార్పులు ఆయా పార్టీలను ఏ రకంగా ముందుకు తీసుకెళ్తాయి అనేది మనం వేచి చూడాలి.